భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం అయిపోయింది. కానీ ఈ అంకితం అయినటువంటి సమయాన్ని, ఆ సభను, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి ప్రజలంతా ఈరోజు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ప్రభుత్వం అయితే సుమారుగా 2,50,000 మంది వరకు మాత్రమే రవాణా సౌకర్యం కల్పించింది. కానీ ప్రజలంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా భారీ ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వాలు అయితే సుమారుగా 3 లక్షల మేర వస్తారంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ ఈరోజు ఇక్కడ 3 లక్షల కంటే అధిక జనాభా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సుమారుగా మనమైతే చూడొచ్చు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్ళినటువంటి మెయిన్ ట్రంఫిట్ రోడ్ ఇది. ఈ ట్రంఫిట్ రోడ్లో చూడొచ్చు, ఒక లైన్లో 3 బస్సులు, ఒకవైపు 4-వీలర్ వెహికల్. ఇదంతా కూడా చూస్తే భారీ ట్రాఫిక్ జాము, వేలాది వాహనాలు. ప్రభుత్వం ఏర్పాటు చేసింది 4,500 వాహనాలు మాత్రమే ఆర్టీసీ నుంచి ఏర్పాటు చేసిందని మనకు చెప్పారు. కానీ ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ వాహనాలు చూస్తూ ఉంటే సుమారుగా 10,000 పైచీలకే వాహనాలు వచ్చేసాయి. దీని కారణంగా పూర్తిగా ఊహించినటువంటి రీతిలో రావడంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకవైపు దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క అయితే సభ అయితే కొనసాగుతూ ఉంది. మోడీ ఆల్రెడీ ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే చేరుకున్నారు. సభా ప్రాంగణం వద్దకైతే మరి కాసేపట్లో చేరుకుంటారు. కానీ సభకు వెళ్ళాలని, మోడీ ప్రసంగాన్ని వినాలని, అదేవిధంగా చూస్తే ఒక మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనాలు తొండలుగా వచ్చేసారు. వీళ్ళంతా కూడా పిలిస్తే వచ్చేవాళ్ళు అయితే కాదు, పిలిస్తే వస్తే ఇంత జనాలు రారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా పిలిస్తే వచ్చేవాళ్ళు అయితే ఆ రోడ్లపైనే కూర్చుంటారు, వచ్చారు కదా, పిలిచాం కదా అని చెప్పేసి వెను తిరుగుతారు. కానీ ఖాళీ నడకను కూడా వెళ్ళిపోతామంటూ వెళ్ళిపోతారు. సుమారుగా 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల మేర అయినా సరే మేము ఖాళీ నడకను నడుస్తాం అంటూ వెళ్తున్నారు. చూడొచ్చు, ఒకవైపు బీజేపీ శ్రేణులు కావచ్చు, ఒకవైపు జనసేన శ్రేణులు కావచ్చు, ఒకవైపు టీడీపీ శ్రేణులు కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అంత అభివృద్ధి పదంలో వెళ్తుంది, అదంతా మేము చూడాలి అనే ఆలోచనతోనే ఈ ప్రాంత వాసులంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా వచ్చినటువంటి జనాభా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ జెండా మోసే కార్యకర్త కంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ చెప్పుకున్నటువంటి ప్రజలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఒకవైపు అయితే చూడొచ్చు, నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ నుంచి చూస్తూ ఉంటే జనాలు ఏ విధంగా వస్తూ ఉన్నారో ఒకసారి కెమెరామెన్ అటువైపు మీకు చూపిస్తారు. చూడొచ్చు, ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే జనాభా చూస్తే ఒక్క పోస్టర్ రాలేదంటూ ఒక సామెతలు అయితే ఉంటే చెప్తూ ఉంటారు, ఒక చందకలు. అలా అటుని చూస్తూ ఉంటే అంత జనాలు అయితే భారీ ఎత్తున కనిపిస్తూ ఉన్నారు. ఇటువైపు చూసినా సరే కళ్ళు చెదిరిపోయినటువంటి జనాలతో కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏపీఎస్ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఒక లైన్లో కనిపిస్తూ ఉన్నాయి, ప్రైవేట్ బస్సులంతా కూడా ఒక లైన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు 2-వీలర్ 4-వీలర్ అంతా కూడా ఒక లైన్లో కనిపిస్తూ ఉన్నది. భారీ ట్రాఫిక్ జామ్ అయితే జరుగుతూ ఉంది. అయితే దీనికి ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఊహించిన రీతిలో ఇక్కడ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. విస్తృతంగా ప్రచారం కావడంతో, విస్తృతంగా ప్రజలకు తెలియడంతో సుమారుగా ఇక్కడ 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా సుమారుగా చూస్తే సాలూరు నుంచి ఇక్కడ రావాలంటే అక్కడ ఉదయం 5 గంటలకు బయలుదేరితే కానీ ఈ టైంకి రాలేరు. అదేవిధంగా కొమరాడ, కురుపాం ఆ ప్రాంతం నుంచి రావాలన్నా సరే సుమారుగా 3-4 గంటల వరకు టైం పడుతూ ఉంది. అదేవిధంగా పలాస, ఇచ్చాపురం ఆ ప్రాంత వాసులు బయలుదేరాలన్నా, ఇక్కడ రావాలన్నా సుమారుగా 3 గంటల టైం పడుతూ ఉంది. అంటే ఉదయాన్నే, అంటే నిన్నటి నుంచి వీళ్ళంతా కూడా ప్రారంభమయ్యారు, నిన్నటి నుంచే సన్నాహాలు అవుతూ ఉన్నారు. ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మేమైతే చూస్తాం, వెళ్తాం అనుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో చూడలేకపోతున్నామంటూ కూడా మరొక వైపు అయితే వాపోతూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఏ వైపు రోడ్డు చూసినా పూర్తిగా జనసందోహంతో నిండిపోతూ ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ బ్యారికేడ్లు పెట్టినప్పటి నుంచి ఆ లోపల సభా ప్రాంగణం వరకు కూడా పూర్తి స్థాయిలో జన సందోహంతో నిండిపోయింది. అదేవిధంగా మరోవైపు నేషనల్ హైవే నుంచి అతల భోగాపురం నుంచి అతలవైపు పూసపట్రేగా, అదేవిధంగా ఇటువైపు చూస్తే నాతవలస, ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జనసందోహం అయిపోయింది. ఇదంతా కూడా పూర్తిగా ట్రాఫిక్తో అష్టదిగ్బంధం అయిపోయిన పరిస్థితి. ఏ వైపు వెళ్ళినా సరే ఎవరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. పూర్తి స్థాయిలో సరిగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరిగాయి, కానీ
ఊహించినటువంటి రీతి కంటే ఎక్కువగా ప్రజలు రావడంతో ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలంటూ కూడా కొంతమంది ప్రజల్లో ఒక అపోహ అయితే కనబడుతుంది. ఎవరు కూడా దీని పట్ల ఆందోళన చెందాల్సిన లేదు. ఒక 2 గంటలు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అవుతుందంటూ కూడా కొంతమంది అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకనగా ఒకవైపు మోడీ సభ అయితే ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి ప్రచారం అయితే ఒకవైపు జరుగుతూ ఉంది. ఆ ప్రసంగం అయితే ఒక పక్క జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ఎవరు ఇచ్చినటువంటి వాహనాల్లో వాళ్ళే కూర్చొని అలా ఉంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనే ఒక ద్వారంలో కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారంటూ కూడా కొంతమంది వ్యక్తులు అయితే మనతో చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే మరికొంతమంది అయ్యయ్యో లేదు, మేము ఇంతవరకు అయితే వచ్చాం, ఖచ్చితంగా మేము ఎయిర్పోర్ట్ చూసి తీరుతాం, మోడీ సభను ఖచ్చితంగా మేమైతే చూస్తాం అంటూ కూడా మరికొంతమంది కాలినడకనే మొత్తం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే మరికొన్ని రోజుల కిందటే మనం చూసాం విశాఖపట్నం గిరి ప్రదక్షిణ అంటే ఎలా ఉంటుంది, అప్పన్న స్వామి వైభవం ఎలా ఉంటుంది, ఈరోజు ఉత్తరాంధ్ర వైభవం ఎలా ఉంటుందని కూడా ఒకవైపు అయితే కనిపిస్తూ ఉంది. అంత జనసందోహం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పార్టీలకు అతీతంగా మొత్తం భారీ ఎత్తులో ఈ ప్రాంత అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని భారీ ఎత్తులు కూడా వచ్చారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు, ఒకవైపు ట్రంఫిట్ రోడ్ అంతా కూడా పూర్తిగా 6 లైన్స్, ఇది 6 లైన్స్ కూడా పూర్తిగా జామ్ అయిపోయింది. ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్ళినటువంటి రోజులన్నీ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయాయి, అంటే ట్రాఫిక్తో క్లోజ్ అయిపోయాయి. అదేవిధంగా ఒకవైపు చూస్తూ ఉంటే భోగాపురం మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే అది కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది. నేషనల్ హైవే పూర్తిగా క్లోజ్ అయిపోయింది. వచ్చినటువంటి డిప్రోట్ రోజులు పూర్తిగా క్లోజ్ అయిపోయి, అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కొన్ని రిసార్ట్లు ఉన్నాయి, కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారకు సంబంధించినటువంటి రిసార్ట్లు ఉన్నాయి, అది కూడా ఆ రోడ్లు కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయి, ఎటువైపు చూసేసరికి పూర్తిగా క్లోజ్ అయిపోయి, ఎటువైపు చూసిన జనసందోహంతో భారీ ఎత్తున కూడా జనాలు అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ఖచ్చితంగా మేము అంతా ట్రాఫిక్ క్లియర్ చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి యంత్రాంగం కానీ, ట్రాఫిక్ సంబంధించిన అధికారి యంత్రాంగం కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు అయితే మోడీ సభ అయితే మాత్రం విస్తృతంగా ఒకవైపు అయితే జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మోడీ అయితే ఆ ప్రాంతానికి చేరుకున్నారు, ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసేసారు, ఆల్రెడీ జాతికి కూడా అంకితం చేసే కార్యక్రమం కూడా ఒకవైపు అయితే జరిగిపోయింది. కానీ ఇక్కడ చూస్తే జనాలంతా కూడా తండ్రులుగా వెళ్తూనే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మేమైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చూడాలి, మా కళ నెరవేరాలి అనే విధంగానే ప్రజలంతా కూడా సొంతగా ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల కళలకు రెక్కలు, మరి కాసేపట్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కాబోతుంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ప్రజల్ని ఉద్దేశించి సభా ప్రాంగణంలో మాట్లాడనున్నారు. ఇదే కార్యక్రమంలో ప్రస్తుతం చూసుకుంటే ఈ సభకైతే చూస్తే కొన్ని లక్షలాది జనాలు అయితే బస్సులతో, కారులతో, తన పర్సనల్ వాహనాలతో గమ్యస్థానానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నేనైతే ప్రస్తుతం భోగాపురానికి మెయిన్ ట్రంఫిట్ రోడ్, ఇది అంటే నేషనల్ హైవే నుంచి మెయిన్ రోడ్డులో వెళ్ళినటువంటి, అంటే ఇక్కడ నుంచి కంటిన్యూగా ఈ రోడ్ అయితే వినియోగంలో అయితే ఉంటుంది. మెయిన్ రోడ్లో నేనైతే ప్రస్తుతం అయితే ఉన్నాను. ఈ రోడ్లో చూడొచ్చు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్వాగతం పలుకుతుందంటూ ఒక పెద్ద బోర్డే ఒకవైపు అయితే కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖచిత్రం మార్చే కీలకమైనటువంటి అడుగు ఈరోజు పడబోతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో శరవేగంగా ఈ 24 నెలల్లో మరింత వేగంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క పనులు కూడా జరిగాయి. ఇదే క్రమంలోనే మేము చేసిన ఘన విజయం అంటూ కూడా ఒకవైపు చూస్తే ఒక బీజేపీ, టీడీపీ, జనసేన జెండాలు అయితే రెపరెపలాడుతూ ఉన్నాయి. చుట్టూ రోడ్లు ఇరువైపులా కూడా ఈ యొక్క జెండాలు అయితే పూర్తిగా రెపరెపలాడుతూ ఉన్నాయి. నారా లోకేష్, యువనేత అయినటువంటి మంత్రి నారా లోకేష్, అలాగే విజనరీ నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఒక జెండాలో తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరోవైపు చూస్తే ఇక్కడ జనసేన పార్టీ సంబంధించినటువంటి ఆ సింబల్తో పవన్ కళ్యాణ్ ఫోటో వైపు కనిపిస్తూ ఉన్నది. బీజేపీకి సంబంధించి చూస్తూ ఉంటే బీజేపీ అక్షరాలతో కమలం వీక్షించేలా ఒక జెండా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఇంత బృహత్కరమైన కార్యక్రమం జరిగిందంటే ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిగిందంటూ చెప్పడానికి నిదర్శనంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ ప్రాంతవాసులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, వీళ్ళంతా కూడా భారీ ఎత్తున వస్తున్న అందరికీ కూడా ఈ జెండాలే ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కూటమిలో ఘన విజయం సాధించని చెప్పడానికైతే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చెప్పవచ్చు. ఇదే క్రమంలో మరొక ప్రధానంగా మనం చూసుకుంటే
మోడీ పర్యటన అయితే ఈ విధంగా ఉండబోతుంది. ఈరోజు మరికొన్ని గంటల్లో ఈ ప్రాంతానికి అయితే చేరుకోబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవానికి మోడీ కాసేపట్లో వస్తున్నారు. అంటే సుమారుగా 10 గంటల 45 నిమిషాలకైతే ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటారని చెప్తున్నారు. సుమారుగా 2 గంటల 25 నిమిషాల పాటు ఇక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారంటున్నారు. అంటే సుమారుగా 10 గంటల 45 నిమిషాలకు వచ్చి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉంటారు. అయితే దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఈ విధంగా మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ముందుగా చూసుకుంటే కారులో ప్రయాణించి టెర్మినల్ వరకు భవనంలో చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి 200 మంది విద్యార్థులతో కూచిపూడి నాట్యంతో ప్రధానికి మొదటిసారిగా స్వాగతం పలుకుతారు. అదేవిధంగా విమానాశ్రయానికి సంబంధించిన నిర్మాణం పనులన్నీ కూడా ఒకవైపు అయితే పరిశీలిస్తారు. అదేవిధంగా మరోవైపు టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్లో జీవుపై బహిరంగ సభా వేదిక వద్దకు వస్తారు. నిన్న మనం చూపించినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఓపెన్ టాప్ వెహికల్ మీద వస్తారంటూ ఒక బీజేపీ సింబల్తో ఉన్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ పై నుంచి తీసుకుని వస్తారంటూ కూడా మరొక వైపు అయితే ఇక్కడ వచ్చినటువంటి సమాచారం. అదేవిధంగా టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ మీద వస్తారు కదా, దాని తర్వాత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి శిలాఫలకం ఆవిష్కృతం అయితే కరెక్ట్గా 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 55 నిమిషాల వరకు కూడా ఈ ప్రారంభోత్సవం అనేది ఒకవైపు అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా బహిరంగ సభ కూడా ఇదే టైంలో ప్రసంగం కూడా కొనసాగుతూ ఉంది. మధ్యాహ్నం 1 గంట 5 నుంచి 1 గంట 10 నిమిషాల వరకు ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి రిటర్న్గా వెళ్ళిపోయేటువంటి ఆవశ్యకత ఉందంటూ మరొక వైపు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్, అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి షెడ్యూలు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భోగాపురం యొక్క నిర్మాణం కనుక మనం చూసుకుంటే సుమారుగా 4750 కోట్లతో ఇది ఒక నిర్మాణం అయితే జరిగింది. సుమారుగా ఈ యొక్క భోగాపురం విమానాశ్రయం విస్తీర్ణం కనుక చూసుకుంటే సుమారుగా 2203 ఎకరాల వరకు కూడా సుమారుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే గంటకు ఈ యొక్క అంటే విమానాశ్రయం కెపాసిటీ కనుక మనం చూసుకుంటే గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా సరే తట్టుకోగల కెపాసిటీ కలిగినటువంటి అటువంటి నిర్మాణం అయితే జరిగింది. అదేవిధంగా చెక్ ఇన్ లాకర్లకు సంబంధించి చూసుకుంటే చెక్ ఇన్తో మన లోపలికి అంటే ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు అయితే తెలుస్తూ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి చెక్ ఇన్ సంబంధించిన కౌంటర్లు అయితే సుమారుగా 40 వరకు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇమిగ్రేషన్ కేంద్రాలు అయితే 10 ఉన్నాయి. అదేవిధంగా బ్యాగ్ బెల్ట్ సంబంధించినటువంటి డొమెస్టిక్ సంబంధించినటువంటి 5, ఇంటర్నేషనల్ సంబంధించినవి 2, సెల్ఫ్ చెకింగ్ లగేజీ బ్యాగుల సదుపాయాలు కూడా ఎక్కడైతే ప్రతిదీ కూడా వెసులుబాటుగా కల్పించారు. ప్రతిదీ కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. ప్రతిదీ కూడా అంటే వచ్చేటువంటి ప్రయాణికుడికి వచ్చినటువంటి వారికి ఎటువంటి అంతరాయాలు కాకుండా ఎక్కడ కూడా ఎక్కువ టైం ఉండకుండా వెయిట్ చేయకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ముఖ్యంగా అయితే మనం చూడొచ్చు, ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించిన సామర్థ్యం చూసుకుంటే ఇది దేశంలోనే మొదటిసారిగా చెప్పొచ్చు. 60 లక్షల మంది అంటే మొదటి ఏడాది పాటు సుమారుగా 60 లక్షల మంది వరకు కూడా ప్రయాణించేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కల్పించారు. అదే రెండో దశలో చూసుకుంటే 2,20,00,000 మంది వరకు కూడా దీన్ని అనుకూలంగా ఉన్నటువంటి ప్రారంభించారు. అదేవిధంగా మూడో దశలో చూసుకుంటే పూర్తి స్థాయిలో 1,80,00,000 మంది వరకు కూడా ఈ యొక్క ఖచ్చితంగా ఈ ప్రయాణికులకు అందుబాటులో వచ్చే విధంగా మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కమర్షియల్ హబ్ గాను, హోటల్ గాను, అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ జోన్కి సంబంధించి, అదేవిధంగా జిఎంఆర్ ఏరోనాటికల్కి సంబంధించిన అభివృద్ధి పలు అంశాలకు సంబంధించి కూడా భారీ స్థాయిలో జరగబోతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే స్వర్ణాంధ్ర చరిత్రలోనే ఇది ఒక ముఖ చిత్రంగా మారిపోతుంది. స్వర్ణాంధ్రకు సువర్ణ అధ్యాయంగా అని చెప్పవచ్చు. ఇదంతా కూడా ఒక చెప్పాలంటే మరొక విషయం, ఇదంతా స్వర్ణాలతో లిఖించినటువంటి రోజుగా నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతటి గొప్ప కార్యక్రమం అనమాట. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర దిశ మారబోతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీన్ని అంతటి కూడా ఇంతటి మహత్తరకరమైనటువంటి ఘట్టాన్ని చూడొచ్చు. ఒకవైపు సుమారుగా 6 జిల్లాల నుంచి అయితే భారీ ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ భారీ స్థాయిలో బస్సులు ప్రొవైడ్ చేసింది. అదేవిధంగా ప్రైవేట్ని కూడా కొన్ని సంస్థలు చూస్తూ ఉంటే స్కూల్ యాజమాన్య సంస్థలు కానీ, కాలేజ్ యాజమాన్య సంస్థలు కానీ, యూనివర్సిటీ యాజమాన్య సంస్థలు కానీ స్వచ్ఛందంగానే వచ్చి మా బస్సులు ఉన్నాయి మేము కూడా మీకు పెడతామంటూ, అంటే ఆ ప్రజా రవాణాలో మా వంతు మీ సహకారం అందిస్తామంటూ ఈరోజు వచ్చినటువంటి ఎన్నో విద్యా సంస్థలు కూడా ముందుకు వచ్చే సొంతగా వాళ్ళే మేమున్నామంటూ కూడా తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తున్న. ముఖ్యంగా చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి 9 రకాల బస్సులు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల బస్సులు కూడా టోటల్గా అన్నీ కూడా ఇటువైపే మళ్లించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే భారీ స్థాయిలో దీన్ని
ఆ విధంగా పకడ్బందీగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇంకా దీనికి చెప్పవలసిన టెర్మినల్ సంబంధించినవి ఇంకా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇదంతా ఎదురుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువైపు మీకు చెప్పాను. అయితే టెర్మినల్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా చూడవచ్చు ఎగిరే చేప ఆకృతులు అయితే కనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్నటువంటి టెర్మినల్ భవనం కానీ అక్కడ చూసినటువంటి పాసెంజర్స్ భవనం కానీ ఇదంతా కూడా ఒక గాలిలో ఎగిరే చేప ఆకారంలో కనిపిస్తుంది. సముద్ర తీరానికి సమీపంలో ఉండడంతో ఎగిరే చేప ఆకృతంతో విమానాశ్రయం నిర్మాణం అయితే చేపట్టారు. టెర్మినల్ సంబంధించిన దీనికి సంబంధించిన సీలింగ్ సాంప్రదాయ ముగ్గులు అదేవిధంగా అన్నిటితో పాటు వచ్చినటువంటి నరేంద్ర మోడీ కూడా ఆహ్వానం మేరకు ఇవన్నీ కూడా ఒకవైపు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ చూడొచ్చు అక్కడ స్వాగత ద్వారం కూడా అంత ఘనంగా కనిపిస్తూ ఉంటుంది, అంత చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు. అదేవిధంగా ఈ యొక్క నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి ఉత్తరాంధ్ర వైభవం చాటేల తప్పిడిగుళ్ళు విజయనగర వంశీయులైనటువంటి కోట అరసపల్లి సూర్యనారాయణ స్వామి శ్రీమొక్కలింగేశ్వరు అదేవిధంగా శ్రీకూర్మము సింహాచలము కనక మహాలక్ష్మి దేవాలయము అదేవిధంగా దింస నృత్యాలు వంటివి కళారూపాలు టెర్మినల్ భవనము గోడలపైన అలంకరించి డైరెక్టర్ స్క్రీన్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే టోటల్ స్క్రీన్లు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈరోజు ఇంతటి మహత్తరకరమైనటువంటి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉన్నది. అయితే ఈ చూస్తూ ఉంటే ఇటువంటి కార్యక్రమానికి ఇప్పటికే చూడొచ్చు తండోపతండులుగా జనాలు అయితే వస్తూ ఉన్నారు. బస్సులు ఏవి ఖాళీ లేవు, ప్రైవేట్ బస్సులు ఖాళీ లేవు. అదేవిధంగా గవర్నమెంట్ బస్సులు చూసుకుంటే ప్రభుత్వ రంగానికి సంబంధించిన బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో 4500 బస్సులు అయితే ఆల్రెడీ ఇప్పటికే సేవలకైతే వినియోగించారు. సుమారుగా ఇక్కడికి వచ్చి చూస్తే ఆ బస్సుల కంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉన్నటువంటి బస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా స్వచ్ఛందంగా వచ్చిన బస్సులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది 2 వీలర్ వెహికల్లోని కొంతమంది నడుచుకొని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు. అంటే ప్రధాని మోడీ వస్తున్నాడని కాకుండా ముఖ్యంగా మా ప్రాంతం దిశ మారబోతున్నటువంటి అత్యంత వైభవమైనటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటూ కూడా అంత భారీ ఎత్తున కూడా జనాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మన వెనక కనిపిస్తున్నటువంటి రెపరెపలాడుతున్నటువంటి ఈ 3 జెండాలుగానే చెప్పొచ్చు. దేశంలో ఉన్నటువంటి 3 జెండాల త్రివర్ణ పతాకం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 జెండాలే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అభివృద్ధికి మరింత తోడ్పాటుకి ఆవశ్యకత ఉందని చెప్పే విధంగా కూడా ఈరోజు ఇక్కడ అంతా కూడా పసుపుదనము పచ్చదనముతో అదేవిధంగా ఒకవైపు తెలుపు ఎరుపు ధనంతో మరింత ఉప్పొంగేలా ఈ ప్రాంతం అంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పరిస్థితి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం జిల్లా నుంచి.